హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా తర్జన భర్జన పడుతూ ఉన్నారు చాలామంది అభ్యర్థులు కూడా. మరికొంతమంది అభ్యర్థులు అయితే పూర్తిగా ప్రిపరేషన్ మానేసి వేరే ఉద్యోగాల్లో చేరడం కూడా జరిగింది. అదేవిధంగా మరికొంతమంది అభ్యర్థులు అయితే అసలు పూర్తిగా వారు వ్యవసాయానికి చాలామంది పరిమితమై కూడా ఉన్నారు. అది నేను కల్లారా చూసినటువంటి విషయం అండి. ఇది చాలామంది నిరుద్యోగులని తలిచివేసేటటువంటి అంశము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధానంగా కానిస్టేబుల్ అనేవారు చాలా వరకు కూడా అవసరం అండి. కానీ కొంతమంది వ్యక్తులు ఈ యొక్క నోటిఫికేషన్ పైన కేసులు వేయడం వలన ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈవెంట్స్ కూడా జరగలేదు. అందువలన ఏంటంటే, నిన్న హోంమంత్రి ఆధ్వర్యంలో, మన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి ఆధ్వర్యంలో ఏపీ ఎస్ఎల్పిఆర్బి అభ్యర్థులు సభ్యులు, చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసేసి ఇందులో ఉన్నటువంటి కేసు గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఆ కేసు గురించి మాట్లాడే కంటే ముందుగా మీకు నేను ఎప్పుడుగా రోజు కూడా చెప్పే విధంగా మనం ఈ వీడియో ఏంటంటే, మనం చేసేటటువంటి వీడియో అనేది అన్ని విధాలుగా కూడా మీకు బాగా ఉపయోగపడాలండి. ఓకే, ఎటువంటి ఉపయోగము లేకుండా మాత్రం వీడియో ఉండదు. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. కన్ఫామ్గా ఒక బిట్ అనేది రావచ్చు. ఎందుకంటే ఇది మనకి జనాభా లెక్కలు 2011 అనేది లాస్ట్ ఉండిపోయింది. కానీ 2021 జనాభా లెక్కలు రాలేదు. ఆ జనాభా లెక్కలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అది 2023 జూలై వరకు కూడా ఉండేటటువంటి డేటా మనకి నిన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వారు ఒక రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. అది చాలా దారుణమైనటువంటి కొన్ని విస్తుపోయేటువంటి కొన్ని వివరాలను మనకి వెల్లడించడం అనేది జరిగింది. అది ఏంటంటే, ప్రధానంగా పల్లెలలో మనకి గ్రామీణ జనాభా ఉంటారు. ఈ గ్రామీణ జనాభా అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా తగ్గిపోయింది. అన్ని రాష్ట్రాల్లో కూడా గ్రామీణ జనాభా అనేది తగ్గిపోయింది. పట్టణ జనాభా అనేది పెరుగుతుంది అని చెప్పేసి వెల్లడించడం అనేది జరిగిందండి. అయితే వీటిలో ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే, ఎంతవరకు అంటే 2011లో గ్రామీణ జనాభా చూసుకున్నట్లయితే 68.9% ఉన్న గ్రామీణ జనాభా ఇప్పుడు 2023 జూలై నాటికల్లా చూసుకున్నట్లయితే 64.8% చేరుకోవడం జరిగిందండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 4.1% అనేది తగ్గుదల అనేది నమోదవడం అనేది జరిగింది. అయితే మనకి ప్రధానంగా కేరళ రాష్ట్రం చూసుకోండి, అన్నిటిలో కూడా మొట్టమొదటి ఉంటుంది. ఈవెన్ కోవిడ్లో ఏదైనా సరే వ్యాధి రావాలన్నా, ఏ వైరస్ రావాలన్నా ఏదైనా దానికి వస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కూడా భారీ స్థాయిలో తగ్గిపోయిందండి. ఈ యొక్క గ్రామీణ జనాభా మొట్టమొదటి స్థానంలో ఉంది తగ్గుదలలో. ఎందుకంటే గతంలో 52.3% ఉన్నటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారం 52.3% ఉన్నటువంటి ఈ యొక్క గ్రామీణ జనాభా అనేది ఈ సంవత్సరం 2023 జూలై నాటికల్లా చూసుకున్నట్లయితే 24% అనేది ఉందండి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్లయితే 70.4% ఉండేది 2011 జనాభా లెక్కల ప్రకారం. యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జనాభా చూసుకున్నట్లయితే 70.4% అనేది ఉండేది. ఇది గతంలో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కలిగినటువంటి బిట్ కూడా. ఇది 2023 జూలై నాటికి చూసుకున్నట్లయితే 63.3% వరకు తగ్గుదల అనేది నమోదవడం జరిగిందండి. అయితే ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా కూడా, కంప్లీట్ జనాభా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఏంటి అంటే, ఇక్కడ మనకి పూర్తిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ జనాభా ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా చూసుకున్నట్లయితే గతంలో కంటే భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో మనకి 3.47 crores వరకు ఉండేదండి. ఇప్పుడు 5.32 crores వరకు కూడా పెరుగుదల అనేది నమోదైంది. గతంలో గ్రామీణ జనాభా ఎక్కువగానే ఉండేది, మనకి 70.4%, ఇప్పుడు 63.3% తగ్గింది. అంటే గతంలో ఉండేటువంటిది 3.47 ఉండేటటువంటిది ఇప్పుడు 3.37కి తగ్గుదల, క్రోర్స్ వరకు కూడా తగ్గుదల నమోదవడం అనేది జరిగిందండి. అయితే ఇంకా మిగతా చూసుకున్నట్లయితే వీటికి గల ప్రధాన కారణాలు ఏంటి, అసలు పూర్తిగా తగ్గడానికి గల కారణాలు ఏంటి అని
మనం చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ ఏదైతే ఉంటుందో పట్టణీకరణ అని అంటాం. పట్టణీకరణ ఎక్కువ అవుతుంది. పట్టణీకరణ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ గ్రామీణ జనాభా నుంచి పట్టణాలకు తరలి వెళ్తారు. పట్టణాలు తరలి వెళ్ళేటప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం వీరు వెతుక్కోవడం కోసం వెళ్ళేటటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం వలన, ఇటువంటి అర్బనైజేషన్ పెరగడం వలన కూడా ఇక్కడ గ్రామం అనేది, గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ఎవరైతే జనాభా ఉంటుందో ఆ జనాభా అనేది శాంతం తగ్గిపోయినటువంటి సూచనలు మనం ఈ యొక్క వీడియోలో చూసాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే 2023 జూలై నాటికి అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకొక భారీ స్థాయినటువంటి మార్పు కూడా మనం చూడొచ్చు. మార్పు కాదు, అక్కడ కూడా లిటిల్ బిట్ తగ్గింది. ఇక్కడ బీహార్ రాష్ట్రం అంటే ప్రధానంగా వచ్చుకున్నట్లే గ్రామీణ జనాభా బీహార్ రాష్ట్రంలో 87.7% ఉందండి. చూసుకోండి అక్కడ అర్బనైజేషన్ అనేది ఎంత తక్కువగా ఉందని చూసుకుంటే. అర్బనైజేషన్ చూసుకుంటే మనకి చాలా తక్కువ, 13% వరకు అప్రాక్సిమేట్లీ, అంటే 12.3% వరకు అర్బనైజేషన్ ఉంది. కానీ గ్రామీణ జనాభా 87.7%. ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదండి. ఈ యొక్క జనాభా లెక్కల్లో చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ ఎలాగ ఉందో మనకి గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఉండాలి, గ్రామీణ జీవితంలో కూడా మార్పులు అనేవి రావాలి. కానీ గ్రామీణ జనాభా అనేది వలస వెళ్ళేటటువంటి తరుణం అనేది ఎక్కువగా జరగకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి మంచిది అని భావించాలి. ఇంకోటి, అస్సాం రాష్ట్రంలో కూడా 84.4%, అదేవిధంగా ఒడిశాలో 81.1%, యూపీలో 75.9%, రాజస్థాన్లో 73.3% వరకు కూడా ఇది మనకి కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు దీన్ని వెల్లడించడం జరిగింది. MoFCC అని MoFCC కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ సంబంధించిన వారు ఈ యొక్క నివేదిక అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దీన్ని నేను పక్కన ఎడిట్ చేస్తాను, అది మీరు ఈ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకపోతే ఈ వీడియో మొత్తం వినేసి నోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తామని చెప్పేసి అన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. ఇక్కడ ఏపీ SLPRB సభ్యులతో మాట్లాడిన తర్వాత ఏమైంది మినిస్టర్ గారితో అని అనుకున్నట్లయితే, మినిస్టర్ గారు ఏం చేశారంటే, మీరు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉంటారో, ఓకే, మనకి కేంద్రంలో అటార్నీ జనరల్ ఉంటారు, ఇక్కడ రాష్ట్రంలో ఈ యొక్క న్యాయ సలహాల కోసం అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ అనేవారు ఉంటారు. మీరు అడ్వకేట్ జనరల్ గారితో సమీక్షించి ఇక్కడ ప్రాబ్లమ్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెక్టిఫై చేస్తారని చెప్పేసి ఓకే వారికి అందించడం అనేది జరిగింది ఈ యొక్క కేసును. కాబట్టి గవర్నమెంట్ తలుచుకుంటే చేసేవచ్చు ఏదైనా సరే. కాబట్టి వారికి కూడా నీడ్ అనేది, కానిస్టేబుల్ నీడ్ కూడా చాలా వరకు అవసరం ఉంటుంది. కాబట్టి రక్షణ రంగం కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వారందరినీ కూడా ఇందులో నియమించే ప్రాసెస్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా అవుతుంది అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా అదే చెప్పదలుచుకున్నాను. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్స్కి వెళ్ళి మళ్ళీ ఈ యొక్క ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో ఈవెంట్స్లో మళ్ళీ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకొని మీ యొక్క ఈ జీవితంలో ఒక మంచి మార్పును కోరుకుంటారని చెప్పేసి కోరుకుంటూ నేను భరద్వాజ్ స్టడీ సర్కిల్ సురేంద్రాని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.